నా పేరు తోట రామకృష్ణ. మా స్వగ్రామం పెద్దాపురం అండి. పెద్దాపురం నుంచి వచ్చి ఒక 5 సంవత్సరాల క్రితం మన ఏజెన్సీ ప్రాంతం వచ్చి ఇక్కడ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాను. నా ద్వారా మా సభ్యులు ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. సుమారు ఒక 50 గ్రామాలకి ఇలాంటి విగ్రహాలు ఇప్పించడం చేశాం. ఈరోజు చాలా రోజుల క్రితం మా సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇక్కడ కొంత ఇబ్బంది పడుతున్నారండి, తక్కువ కుటుంబాలు ఉంటాయి, అందులో సగం కుటుంబాలు వేరే దానిలోకి వెళ్ళిపోయారు, ఉన్నవారికి భక్తి చేసుకోవడానికి ఒక గుడి కానీ విగ్రహం కానీ లేదు, వారు తక్కువ కుటుంబాలు ఉండడం వల్ల వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్తే వెంటనే విగ్రహం అయితే నేను ఇవ్వడం జరిగింది. అది ఈ విగ్రహం హైదరాబాద్ లో ఉండే దాతల ద్వారా వచ్చింది, వాళ్ళ పేరు చెప్తాను. అలాగే ఇక్కడ మనం ఒక విషయం చెప్తాను. ఏంటంటే కార్యక్రమం ఏంటి, ఆంజనేయ స్వామి, అభినంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట. మన హిందూ నేషన్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతిష్ట చేస్తున్నాం. ఆంజనేయ స్వామికి నాకుండే అనుబంధం ఒకసారి నీకు తెలియజేస్తాను ఈ సందర్భం కాబట్టి. నాకు ఊహ తెలిసి 4th క్లాస్ అంత చదువుతున్నాను అనుకుంటా. అప్పుడు నైట్ పడుకున్నాను. మామూలుగా ఉదయం లేచే సమయానికి నాకు ఇక్కడి నుంచి కింద పాటు పని చేయట్లేదు, మంచం నుంచి కూడా లేగలేకపోతున్నాను. అలా చాలాసేపు ట్రై చేశాను, లేగలేకపోయాను. ఒకే పెద్దగా కేకేసి మా అమ్మని పిలిచి విషయం చెప్తే అప్పుడు మా అమ్మ కూడా చాలా భయపడింది. ఇంకా ఆ రోజు కాలకృత్యాలన్నీ కూడా మా అమ్మ దగ్గర నుంచి చేయించింది. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు బయట నుండి ఈ విషయం తెలియగానే వెంటనే వచ్చి బండి మీద ఇక్కడ చందుర్తి అనే ఒక గ్రామం ఉంటది, చేబ్రోలు తెలుసండి, అక్కడ హైవేలో చేబ్రోలు చందుర్తి అనే ఒక గ్రామం ఉంటది. ఆ గ్రామంలో ఇలాంటి గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన కూడా చాలా మందికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆరోగ్య రీత్యా బయట నుంచి వచ్చే నష్టాలు రీత్యా వాళ్ళకి ఎటువంటి కీడులు జరగకుండా ఈయన కాపాడుతున్నారు. ఈయన దగ్గర పూజ చేసి ఇలాంటి వ్యక్తుల దగ్గరికే నేను నా చిన్నప్పుడు తీసుకెళ్లారు. నాకు బాగా గుర్తు. ఆ పూజ గదిలోకి వెళ్ళాక ఇంత ఎత్తు ఆంజనేయ స్వామి పటం ఉంది. ఆంజనేయ స్వామి పటంలో ఆ పట్టణానికి పూజ చేస్తూ అక్కడ అమ్మవారి దుర్గమ్మ తల్లి ఇలాగ అనేక దేవతల ఫోటోలు అవి ఉన్నాయి, చిన్న విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చేసాక నాకు ఒక పూజ చేసి ఒక పువ్వు కట్టి వాటర్ గ్లాస్ లోని విభూతి కల్పించారండి. ఆయన పెద్ద ఆయన అయితే ఇప్పుడు లేరు. విభూతి కల్పిస్తే తాగాక ఒక 5 నిమిషాలు కూర్చుని దిగమ్మ నువ్వు నెగ్గారు అన్నారు. మంచం నుంచి ఇలా కూర్చోడానికి నాకు ఇది నడుం దగ్గర నుంచి ఏ పని చేయకపోతే అక్కడికి వెళ్ళాక కూర్చున్నాను ముందు మెల్లగా. తర్వాత జాయిగా పొట్లు ఇస్తున్నట్టు నొప్పిగా లేచి నుంచున్నాను. అప్పుడు ఆయన అన్నారు మా నాన్నగారితోనే, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంటికాడికి బండి దిగాక పరిగెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు, ఇబ్బంది ఏమి ఉండదని. ఆ రోజు అలాగే మా ఊరికి అది దగ్గర ఒక 50 కిలోమీటర్లు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నాకు తగ్గిపోయాక నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ఏర్పడ్డది. ఈ భక్తి ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, భక్తి అంటే ఇష్టం. అందరూ కొంతమంది దేవుడు అంటే ఇష్టం ఉంటారు, రోజు పూజలు చేయకపోయినా ఇష్టం భక్తి. హనుమాన్ చాలీసా చదివేవాడిని చిన్నప్పుడు. ప్రతి మంగళవారం ప్రతి రోజు కుదిరినప్పుడల్లా కూర్చొని చేసుకునేవాడిని పూజ. ఇప్పుడు ఆ భక్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆంజనేయ స్వామి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఎందుకంటే అలా జరిగినా సరే నా మీద క్రైస్తవ ప్రభావం పడింది. అంటే నా ఫ్రెండ్స్ అందరూ క్రైస్తవులు ఉండడం, మా అమ్మమ్మ క్రైస్తవురాలు అవడం, దాంతో ఏంటంటే నన్ను చర్చికి తీసుకెళ్ళేది. మా అమ్మమ్మ ఎప్పుడు వెళ్తే అప్పుడు చిన్నోడిని కదా, మా అమ్మకి నేను లాస్ట్ మాట చిన్నోడిని కాబట్టి మా అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళేది. మా అమ్మమ్మ గారిది మాది ఒకటే ఊరు. ఎక్కువ మా అమ్మగారి ఇంటి దగ్గర అలా ఉండడం వల్ల ఆదివారం అయితే సెలవు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాని అమ్మమ్మ చర్చికి తీసుకెళ్ళిపోయేది. ఇలా చర్చికి తీసుకెళ్తుంటే అలాగా ఏసన్న అతను కూడా ఇష్టమైంది. ఎందుకు తీసుకెళ్తారు, అందరూ దింపడానికి తీసుకెళ్తారు. అక్కడ మా అమ్మమ్మ చేసింది కూడా అదే, ఈయన గురించి తీసుకెళ్తే ఈడు మంచి క్రైస్తవుడు తయారవుతాడని చెప్పేసి తీసుకెళ్ళింది. అలా వెళ్ళాక నా ఫ్రెండ్స్ అందరూ క్రైస్తవులే. నేను చదువుకునేటప్పుడు చర్చికి వెళ్ళేవాడిని, గుడికి వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, గుడికి వెళ్ళేవాడిని. ప్రతిరోజు జిమ్ చేసేవాళ్ళు. మేము జిమ్కి వెళ్ళినప్పుడు ఉదయాన్నే మా ఫ్రెండ్ చర్చి పాస్టర్ కొడుకు మాట, వాళ్ళని లెగ్గొట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్లేవాడిని. ఆ టైంలో వాళ్ళు పొద్దుటే లేచి బైబిల్ చదువుకునేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదువుకునేవారు. వాళ్ళతో కూర్చొని నేను ఒక వాక్యం చదివేవాడిని. ఇలా చదివితే వాళ్ళు ఇచ్చిన వాక్యం చదివేవాడిని. అందులో ఏం తెలియదు, వాళ్ళు ఇచ్చిన వరకు ఒక వాక్యం చెప్తే చూస్తే మంచిగా కనపడింది.
అలా చదువుకుంటూ వెళ్ళాను. క్రిస్మస్లకి నాటకాలు వేసేవాడిని వాళ్ళతో పాటు, కానీ ఎప్పుడు బాప్టిజం తీసుకోలేదు. కానీ 2008 సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక గ్రామాన్ని ఇస్తాం మీకు, ఒక చర్చ్ నాకు చెప్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఒక మనిషిని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తే 2008లో మనిషికి 10,000 ఇస్తాం, 2008లో మనిషికి 10,000 ఇస్తాం అని చెప్పారు నాకు. ఆ తర్వాత ఒక గ్రామాన్ని ఇస్తే, ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అందరూ వాళ్ళు ఎంత సంపాదిస్తే ఆ సంపాదనలో 10%, 1000 సంపాదిస్తే 100 రూపాయలు, 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు, 1,00,000 సంపాదిస్తే 10,000, ఇలా వాళ్ళు ఎంత సంపాదించినా అందులో ఇంత శాతం వస్తుంది. అలాగే వాళ్ళు ఏం వండుకున్నా, ఏం పండించుకున్నా, ఏం చేసినా సరే మొదటిది దేవుడి పేరుతో తీసుకొచ్చి మనకేస్తారు. మనం హ్యాపీగా బతకచ్చు. నువ్వు కష్టపడకుండా ఈ బైబిల్ బోధిస్తూ నువ్వు దర్జాగా బతకచ్చు, ఏసీలో బతకచ్చు, కార్లు కొనొచ్చు, అయ్యగారిలాగే నువ్వు కూడా చేయొచ్చు అని చెప్పి నాకు చెప్పారు. అంటే అందులో ఏముందో తెలియదు కాబట్టి మంచిదే కదా, దేవుడి మాటలు మాట్లాడుతూ కూడా డబ్బులు సంపాదించుకుని హ్యాపీగా బతకచ్చు, సుఖంగా బతకచ్చు అని చెప్పి అనుకున్నాను. అనుకున్నాక వారు చెప్పినవి కాకుండా అప్పుడు నా దగ్గర ఉన్న బైబిల్ తీసుకుని చదవడం మొదలెట్టాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎప్పుడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడం మొదలెట్టానో అప్పుడు దాంట్లో ఉన్నది నాకు తెలిసింది. ఏముంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, దీనివల్ల ఏంటి నష్టం, ఇది తెలిసి అప్పుడు నాకు డబ్బులు వద్దు, మనిషిని మారిస్తే 10,000 వద్దు, ఆహాలు దశంభాగాలు వద్దు. నేను కల్లారా చూశాను, నన్ను బాగు చేసిన ఆయన స్వామిని నేను కల్లారా చూశాను. అందుగురించి అలాంటి వ్యవస్థ నేను వదిలేశానంటే ఈ రోజు నేను బతుకున్నాను కదా, నడుస్తున్నాను కదా. ఇప్పుడు నేనేంటి ద్రోహం చేసినట్టే కదా, పాపం చేసినట్టే కదా. మనం పాపంలో పుట్టామంటారు వాళ్ళు, మనం పాపంలో పుట్టాం, మనం పుణ్యాన్ని పుడతాం. తల్లిదండ్రులు చేసుకునే పుణ్యానికి, వారి పవిత్ర బంధానికి మనం పుడతాం. అలా పుట్టుకనే పాపం అంటారు వాళ్ళు. కానీ పాపం అంటే ఏంటంటే మన సంస్కృతిలో, మన తాత ముత్తాతలు అందించిన సంస్కృతిలో, కులంలో ఒక గొప్ప వ్యవస్థలో పుట్టి మనం, హిందూ ధర్మంలో పుట్టి మనం మతం మారిపోవడమే పాపం. మారిపోయి ఏం చేస్తాం, ఏదైతే మన పూర్వీకులు ఉన్నారో మన పూర్వీకులు అనుసరించిన ధర్మాన్ని, దేశాన్ని, దేవుళ్ళని తిడతాం మనం. పాపమే కదా అది. ఈరోజు మతం మారిన ప్రతి ఒక్కరు చేసే పని ఏంటి, మన దేవుళ్ళు తిట్టడం, మన ఆచార వ్యవహారాలను కించపరచడం, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం. వాడికి ఈ దేశంతో సంబంధం లేదంటాడు. ఇక్కడ రిజర్వేషన్లు కావాలి, ఇక్కడ భూములు కావాలి, అన్నీ కావాలి, ఇక్కడ స్థలాలు కావాలి. కాకపోతే వాడికి ఎవడిష్టం, విదేశీది అమెరికా వాడు ఇష్టం అవుద్ది, ఇజ్రాయిల్ వాడు ఇష్టం అవుద్ది, అలాగే ఈ ఇటలీలో ఉన్న పోపు ఉంటాడు, ఈ క్రైస్తవులందరికీ పెద్ద, వాడు ఇష్టం ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్న మన వాళ్ళంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. మనల్ని అన్యులు అంటారు. అన్యులు అంటే ఎవరు, మనవారు కాదని చెప్పి వాళ్ళు అంటారు. ఈ దేశంలో పుట్టి మొన్నటి దాకా మనతో తిరిగి, మనతో కలిసి పెరిగి, మన ఆచార వ్యవహారాలు తిరిగి, ఈరోజు మతం మారాక మనం వాళ్ళకి అన్యులు అయిపోతున్నాం, పరాయి వాళ్ళం అయిపోతున్నాం వాళ్ళకి. అంటే పాపం ఏది మన దగ్గర ఉందా, అక్కడ ఉందా పాపం? అక్కడే ఉంది కదా. ఇంకొక విషయం చెప్తాను. నేను బైబిల్ చదివాక చాలా సంవత్సరాలు అవుతుంది. వాక్యాలు సరిగ్గా, ఆ నెంబర్ సరిగ్గా గుర్తులేదు, కానీ అందులో ఏముందో సారాంశం మాత్రం ఇంకా గుర్తుంది. ఏంటంటే ఇక్కడ దైవ సన్నిధిలో చెప్పకూడదు, కానీ మీకు తెలియాలి కాబట్టి, మనం చెడు జోలికి వెళ్ళకూడదంటే చెడు ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. అందులో తల్లిని తల్లి అని పిలవడం, తల్లిదండ్రులని ప్రేమించే వాళ్ళకి ఆ దేవుడికి ఇష్టం కాదంట, ఆ దేవుడినే ప్రేమించాలంట. మన ధర్మంలో ఏం చెప్తారు, ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే అతిథి దేవో భవ, నలుగురిని. ముందు ఎవరిని ప్రేమించాలా, తల్లిదండ్రుల్ని. ఆ తల్లిదండ్రులు మొదట ఎవరిని, తల్లిని. ఎందుకంటే తన ప్రాణం పోతుందని తెలిసినా సరే మనకి జన్మనిస్తుంది ఎంతో ఆనందంగానే. మీకు ఒక విషయం తెలిసిన, తల్లి ఆడది ఎంత గొప్పదో ఒక విషయం చెప్పిన. పురుడు వచ్చినప్పుడు నొప్పులు వస్తాయి కదమ్మా, ఆ నొప్పులు ఎంత తీవ్రత ఉంటుందో మగవాడికి పెట్టారన్నమాట. అంటే ఇప్పుడు తల్లికి పురుడుకి వచ్చే ఒక 2-3% తక్కువ. అంటే తల్లికి 100% వస్తుంది అనుకో నొప్పులు. ఈ మగవాడికి ఎంత పెట్టారంటే ఒక 20-30 పెట్టారు. 20-30% నొప్పులు పెడితే అది భరించలేకపోయాడంట మగాడు. అంటే 30% మనకే పోకూడదు. అందులో విచ్చలవిడి వ్యభిచారం సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
దావీదు అనే ఒక అతను ఉంటాడు, అతనితో దేవుడు అనేవాడు విచారం చేయిస్తాడు. అది ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, విషయం అయితే చెప్తాను. ఇలాగా మనల్ని పాపంలో తీసుకెళ్ళడానికి పాపాత్ములు మన గ్రామంలో తిరుగుతుంటారు. అలాంటి పాపాత్ముల్ని మన గ్రామంలోకి రానివ్వకండి, మన దగ్గరికి రానివ్వకండి. తెలియక అటు వెళ్ళిపోయిన మన బంధువులు కానీ, మన ఊరు వారు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వారిని మళ్ళీ పుణ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నం చేయాలంటే మీకు అన్ని విషయాలు తెలియాలి. ఆ అన్ని విషయాలు తెలియాలంటే ఏం చేయాలా? ఇక్కడ కమిటీ ఉందా? సుబ్బారెడ్డి కమిటీ ఇక్కడ కమిటీ కావాలా? మేము ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా అక్కడ కమిటీ ఉంటేనే చేస్తాం. కేవలం మీ గ్రామ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి సుబ్బారెడ్డి గారు చెప్పారని ఒక మాటతో ఈ గ్రామం కూడా రాకుండా నేను విగ్రహం అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు దేవుడి కోసం ఏం చేస్తారు? మా కోసం ఏం చేస్తారు? మా కోసం చేసినా దేవుడి కోసం చేసినా ఒకటే. ఏంటి? మన ధర్మాన్ని కాపాడడం. మన ధర్మాన్ని కాపాడడానికి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ముందు ఎంతమంది అయితే ఇక్కడ హిందువులు బంధువులు ఉన్నారో, మన కుటుంబాలు ఉన్నాయో, అందరూ ఒక కమిటీగా ఏర్పడండి, ఒక మాట మీద ఉండండి. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి ప్రతి వ్యక్తి మధ్యన. అది రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లో మన ధర్మం దగ్గరికి తీసుకురాకూడదు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మన విష్ణు గారు ఉన్నారు, పూజారి గారు ఎక్కడ ఉన్నారు. ఆయన ఈ మండలానికి బీజేపీ అధ్యక్షులు. కానీ చెప్పుకున్నాడు ఆయన. ఎందుకు చెప్పుకున్నాడు? ఇక్కడ అది చెప్పకూడదు. మన ధర్మం కోసం పనిచేసే పార్టీలో ఏకైక పార్టీ బీజేపీ. అయినా సరే మేము ఆ పార్టీ ధర్మానికి మంచి చేస్తుంది కాబట్టి ఇష్టపడుతున్నాం. అయినా సరే మేము ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలు ఉండొచ్చు. ఆ పార్టీలు మన ధర్మానికి అడ్డు రాకూడదు. అది బీజేపీ అయినా సరే. అందు గురించి రాజకీయాలు ఎప్పుడన్నా సరే మనం పోలింగ్ బూత్ లో ఓటేస్తాం కదా, ఆ బూత్ గుమ్మ ఉండదా, గుమ్మం లోపల వదిలేయాలి రాజకీయాన్ని. వదిలేసి మన గ్రామంలో మనం గిరిజనులం, మనం హిందూ బంధువులం, మనం ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన గొప్ప సంస్కృతిలో పుట్టిన వాళ్ళం అనుకుని మన ధర్మం గురించి, మన దేశం గురించి మాత్రమే మనందరూ కలిసి ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు, ఈ రాజకీయాలు దూరం పెట్టి మనందరం ఒక మాట మీద, ఒక కుటుంబంగా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలనుకంట ఈ ఊరంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి మన ధర్మ కార్యక్రమాలు చేసుకుంటే అటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇటు వస్తారు. ఎందుకంటే ఎవరో చెప్పుడు మాటలు నమ్మేసి పాపాన్ని పుణ్యం అనుకుని అటు వెళ్ళిపోయారు. ఆడు వెళ్ళింది పాపం అని తెలుసుకుని మళ్ళీ పుణ్యంలోకి రావడానికి వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది, పైకి చెప్పలేదు. అలాంటిది వాళ్ళని వెనక్కి తీసుకురాలంటే ఎవరు చేయాలి? ప్రతిసారి మేము రాలేం, విష్ణు రాలేడు, సుబ్బారెడ్డి గారు రాలేదు, ఎవరు చేయాలి? ఈ గ్రామంలోనే మీరు కమిటీగా తయారవ్వాలి. ఈ గ్రామంలోనే మీరు ధర్మం కోసం పనిచేయాలి. ఈ గ్రామంలోనే అవగాహన పెంచుకోవాలా. మీరు ధర్మం కోసం అవగాహన పెంచుకోవడానికి ప్రతి గ్రామానికి ఒక అధ్యక్షుని వేస్తున్నాం, వారి ద్వారా కార్యక్రమాలు జరిపిస్తున్నాం. మీరందరూ ఒక కమిటీ వేసుకోండి. కుటుంబానికి కనీసం ఒక్కరన్నా ఉండాలి కమిటీలో. మనకి గ్రామాలు తక్కువ కాబట్టి మొత్తం అందరూ ఉండాలి కమిటీలో. అందులో ఒక చదువుకున్న వ్యక్తి, ఈ సెల్ ఫోన్ బాగా వాడగలిగే వ్యక్తి, ధర్మం కోసం నిలబడే ఒక వ్యక్తిని దానికి అధ్యక్షుడిగా పెట్టుకోండి. చిన్న పెద్ద తేడా లేదు. అధ్యక్షుడు అంటే వ్యవస్థ నడిపించడానికే. వీడు మా కళ్ళ ముందు పుట్టారా, వీడు మనకు అధ్యక్షుడు అంటే అలాంటి మాటలు మాత్రం అనుకోదు. ఎందుకంటే తమ్ముడు నాకంటే చిన్నాడు, కానీ పూజారి వ్యవస్థలో ఉన్నాడు, ధర్మంలో నిజాయితీగా పనిచేస్తాడు. అందుకే ఇక్కడ ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి తమ్ముడు అని చెప్పాను ఇందాక. ఎందుకంటే చిన్న పెద్ద కాదు కావాల్సింది, ధర్మం కోసం పనిచేసే వ్యక్తిత్వం, పనిచేసే మనస్తత్వం, నిబద్ధత ఇవి ఉండాలి వ్యక్తికి. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, కులాలంటే కులంతో సంబంధం లేదు, ఏం కదా. ధర్మం కోసం పనిచేస్తున్నాడా లేదా, వీడికి దేశభక్తి ఉందా లేదా, సమయం ఇస్తాడా లేదా, ఈ మాత్రమే మనం పరిగణలో తీసుకుని మిగతాన్ని పక్కన పెట్టి అలాంటి వ్యక్తిని మీరు ఎంచుకొని మాకు తెలియజేస్తే అతని ద్వారా ఇక్కడ ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తాం. తమ్ముడాలు చూస్తారు. ప్రతి వారం మన తరపున ఒక సత్సంగం జరగాలి. ఇక్కడ విగ్రహం ఇచ్చాం కాబట్టి సత్సంగం అంటే ఏంటి? దేవుడి దగ్గర 4 భజన పాటలు, హనుమాన్ చాలీసా, కొన్ని మాటలు. ప్రస్తుత కాలంలో మన మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, మనం ఎలా సంసిద్ధంగా ఉన్నాం, రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు ఉంటేనే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే విదేశీ చేతులకు వెళ్ళిపోద్ది. పూర్వం మన వాళ్ళందరూ ఎవరి చేతులు ఉండేవారు? బ్రిటిష్ వారి చేతులు ఉండేవారు. అప్పుడు మనం పండించుకున్న పంట మనం తినడానికి లేకుండా పశువులు ఉండేవాళ్ళం. మనం పండించిన పంట వాడి చిత్తు రూపంలో బయటకెళ్ళిపోయేవాడు. అవునా? బ్రిటిష్ వాడు మనందరినీ బానిసల కింద చూసేవాడు. మనం కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు.
అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదంటే ఆ బ్రిటిష్ వాడు వదిలేసిన విత్తనాలకి ఇక్కడ కొంతమంది ఆ విత్తనాలు ఆ విదేశీ మతం పెంచడానికి ఇక్కడ తిరుగుతున్నారు గ్రామాల్లో. అలాంటి విదేశీ మతం పెరగకుండా ఆ బ్రిటిష్ విత్తనాలు మన గ్రామం రానియకుండా చేసి మనమందరం ధర్మం గురించి మన గురించి తెలుసుకోవాలా, చెడు గురించి తెలుసుకోవాలి. అప్పుడే చెడు గురించి చెప్పగలం మనం. నేను 2008 వరకు ఆ వ్యవస్థలో ఉన్నాను కాబట్టి, ఆ వ్యవస్థ దగ్గరలో ఉన్నాను కాబట్టి అందులో ఏముందో నేను చెప్పగలను. అది మీరు చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు నేర్పాలంటే మీకు సత్సంగం జరగాలి, మీకు ఒక నాయకుడు ఉండాలి. నాయకుడు అనుకోవచ్చు, లేకపోతే ప్రతినిధి అనుకోండి. సరేనా? మీరందరూ కమిటీ వేసుకోవాలి. కమిటీ వేసుకున్న తర్వాత మీరందరూ నేను చెప్పినట్టు ప్రతి వారం కూర్చోాలా. కూర్చుంటారా లేదా? అసలు యాక్చువల్గా చాలా కొంతమంది ఎక్కువ ఇల్లు ఉంటాయి కానీ ఇలాంటి విగ్రహాలు ఎవరు, ఎందుకంటే ఎక్కువ ఇల్లు ఉంటే బాగా జరుగుతుంది మనం ఇచ్చినందుకు అనుకుంటారు. కానీ తక్కువ ఇల్లు ఉన్నా సరే మీకు ఎందుకు ఇచ్చాం. ఈయన ఒక మాట చెప్పాడు, వాళ్ళందరూ ధర్మం కోసం బాగా నిలబడుతున్నారని. మరి ఆయన మాట నిజమో అబద్ధమో మీ ప్రవర్తన ద్వారా మాకు తెలియజేయాలి. మీరు చెయ్యకపోతే ఏమవుతుంది, ఇతని మాట అబద్ధం అయిపోతే ఇతను నమ్మలేను. తర్వాత ఎక్కడ అడిగినా సరే ఇతనికి విగ్రహాలు ఇవ్వలేము. ఇతని ద్వారా ఇతను చూడట్లేదు, చేయట్లేదు, అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి సుబ్బారెడ్డి గారికి చెడ్డ పేరు రావాలంటే మీరందరూ ఈ ప్రతిష్ట అయిపోయి ఎవరి విధాలని చూసుకోండి. సుబ్బారెడ్డి గారికి మన ధర్మానికి మంచి జరగాలంటే ఇక్కడ ప్రతిష్ట అయిపోయిన తర్వాత నిత్యం దీపం పెట్టాలి, వారానికి ఒకసారి సత్సంగం జరపాలి. ధర్మ కార్యక్రమాలను ఎవరు ఏ సంస్థ వారు వచ్చినా సరే సహకరించాలి. సరేనా? అర్థమైందా నేను చెప్పిందంతా? ఓకే, అందరూ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.